4 ఏళ్ళు అయింది. 4 years అయింది. సో ఎప్పుడైనా ఇట్లాంటివి జరిగినాయి? లాస్ట్ 1.5 month బ్యాక్ వాళ్ళ పొగ వచ్చినప్పుడు మేము పోయి కంప్లైంట్ కూడా ఇచ్చినాము. వాళ్ళకి చెప్పినాం కూడా, మీ మంట పొగ వల్ల మా షాప్ అంతా ఇదైపోతుంది, చూసుకోండి అని కూడా చెప్పినాము. మాదేమైతలేదు అది ఇది అన్నారు. నిన్న మార్నింగ్ మా స్టాఫ్ మొత్తం పోయి పైన వర్క్ చేసుకొని కిందకు వచ్చిండ్రు. కిందకు వచ్చిన 20 to 30 minutes లో స్టార్ట్ అయిపోయింది. పైననే మంటలు స్టార్ట్ అయింది. పైన మంటలు స్టార్ట్ అయిపోయి మాకు అసలు తెలియదు ఆడ స్టార్ట్ అయిపోయినాయి అని. మేము ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం. అక్కడికి బయట నుంచి 20 మంది వచ్చి మాకు చెప్తున్నారు, మీ షాపు ఇట్లా అయిపోయింది. అయితే మేము అప్పుడు బయటకు వచ్చినాం. అప్పటికి మేము వచ్చి చూసే లోపు మంట మొత్తం రెడ్ కలర్ గా స్ప్రెడ్ అయిపోతూనే ఉంది. అంత స్ప్రెడ్ అయింది. మేము వచ్చి ఫైర్ దానికి పోలీసు వాళ్ళకి కాల్ చేస్తూనే ఉన్నాం. అప్పటికి 20-25 minutes అయిపోయింది. అది స్టార్ట్ అయిపోయి ఒక 40-45 minutes కి వచ్చింది. అది ఇంత కాకపోతుండే. కనీసం నాకు ఫస్ట్ ఫ్లోర్ అన్నా బతికేది. సెకండ్ ఫ్లోర్ మొత్తం పోయినా ఫస్ట్ ఫ్లోర్ ఉండేది. 3 కోట్లు అండి. నాకు అందులో ఉన్న స్టాకే 80 lakhs. ఒక్కొక్క హెల్మెట్ వచ్చేసి స్పోర్ట్స్ హెల్మెట్ 12,000. ఒక్క హెల్మెట్, బ్లూటూత్ హెల్మెట్ కూడా 4,000 రూపాయలు. ఆలోచించండి ఎట్లా ఉంటుందో. గవర్నమెంట్ ఇప్పటి వరకు అయితే ఏం చెప్పలేదండి. ఎవరన్నా హెల్ప్ చేయగలిగితే గవర్నమెంట్ దాకా తీసుకెళ్ళండి, హెల్ప్ చేయండి. నా మీద ఆధారం ఉన్న వాళ్ళు 20 ఫ్యామిలీలు ఉన్నాయి. 20 ఫ్యామిలీలు ఉన్నాయి. వాళ్ళకి నాకు ఉన్నది ఇది ఒకటే జీవనాధారం, ఇంకేమీ లేవు. చూద్దాము అనేసి అన్నారు. కవితక్క ఒకటే హెల్ప్ చేస్తామ్మా అనేసి అన్నారు. హెల్ప్ చేస్తా, గవర్నమెంట్ నుంచి వచ్చేది చూస్తాము, హెల్ప్ చేస్తాము అని అన్నారు. ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చారు, చెక్ చేస్తున్నారు. ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ఎంతవరకు ఇస్తారు అన్నది మాత్రం గ్యారంటీ లేదు. ఫుల్ అండి. నాకున్నదే ఇది ఒకటే ఆధారం, దానిపైనే నా లైఫ్ ఉంది. ఇంకా ఏమీ లేదు. అది చేస్తేనే నాకు ఇంకా దాని మించి ఇంకేం లేకుండా అయిపోయింది. లిటరల్ గా రోడ్ పైనే ఉన్నాం. ఒకటే రిక్వెస్ట్ అండి, కొంచెం హెల్ప్ చేయండి. నాతో పాటు 20 కుటుంబాలు ఉన్నాయి. హెల్ప్ చేయగలిగితే నేను రోడ్ పైన పడను, ఆ ఫ్యామిలీస్ పడవు. అదొకటే రిక్వెస్ట్ అండి.